జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డెవలప్మెంట్ చేయలేదు, మేమే డెవలప్మెంట్ చేసాం, ఐటీ అంటే చంద్రబాబు అంటే ఐటీ అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఉన్న పరంగా కొన్ని చెప్తానన్నా, నాకు నోటు తిప్పుకోకుండా చెప్తాను నేను. దానికి ఆన్సర్ చెప్పగలరా? ఇది ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళండి, పర్లేదు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి బస్సు పెట్టి 15,000 అంటున్నాడు. బస్సు పెట్టకుండానే మన జగనన్న వేసాడు అవన్నీ. మెడికల్ కాలేజీలు కట్టించాడు, అమ్మఒడిని పెట్టాడు, స్కాలర్షిప్లు వేసాడు, మనకి మళ్ళీ ఏమో వ్యాన్లు పెట్టాడు, ఏవి డిపో వ్యాన్లు, వాలంటరీ సిస్టమ్. ముసలోళ్ళు ఇప్పుడు ఎండల్లో నించొని లైన్లకి మీద పట్టాలు వేస్తున్నారు అన్న, లైన్లో నిలబడలేక. వాళ్ళ కోసం అనేసి మనకి వాలంటరీ సిస్టమ్ పెట్టాడు, సచివాలయాలు పెట్టాడు. అవి కాక పైగా మళ్ళీ చెప్పలేని కూడా చాలా చేశాడు అన్న జగన్ అన్న. ఎన్ని చేశాడంటే అసలు జనాలు అందరూ తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందే? జగన్మోహన్ రెడ్డి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేసిస్తాడు, కావాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తాడు అని చెప్పాడు. అదే కూటమి గవర్నమెంట్లో గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేశారు. ఎవరి మాట మీద ఉన్నట్టు ఎవరి మాట మీద లేనట్టు అన్న. నువ్వు చెప్పు ఒక మాట. ఇదంతా కాదన్న, జనాల్ని ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మా ఇంట్లో వాళ్ళు వైసీపీ అవన్నీ అనవసరం నాకు. ఈ మనిషి ఏ పార్టీలో ఉన్నా కానీ నేను ఆ మనిషికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అంతమంది పేదవాళ్ళకి హెల్ప్ చేశాడు ఆయన, అది మాత్రం నిజం. ఇది తీసుకున్న వాళ్ళకి తెలుసు, అవి పొందిన వాళ్ళు అందరూ అనుభవించిన వాళ్ళు అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఎంత అంటా ఉన్నారు, జీడిపి గ్రోత్ పెరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అంటే రాష్ట్రం డెవలప్మెంట్ అయినట్టే కదా జీడిపి గ్రోత్ పెరిగితే అన్న. ఇప్పుడు రాష్ట్రం కూడా జీడిపి అనేది ఎందుకు పెరుగుద్ది అన్న ఒక మాట వాళ్ళకి తెలుసా? పోనీ అంత సీఎం పొజిషన్లో ఉండి జీడిపి రేట్ ఎందుకు పెరిగిద్ది? మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే పెరిగిందా? జీడిపి రేట్ చూస్తే ఇండియా మొత్తంగా పెరిగింది. అది ఏం చేసింది ఏముందన్న? మోడీ పెంచాడు. అది ఈయనేం చేశాడు? ఇప్పుడు 8% పెరిగిందన్న. ట్రంప్ మన మీద టారిఫ్స్ వదిలిన తర్వాత 8% ఇండియా మొత్తం మీద పెరిగింది. ఒక ఆంధ్రాలో పెరిగినట్టు చెప్తే అలాగా నువ్వు ఒప్పుకుంటావు, నేను ఒప్పుకుంటాను. ఆంధ్రాలో పెరిగినట్టు చెప్తే ఇవన్నీ సొల్లు మాటలు నా నమ్మకూడదు. ఇప్పుడు చంద్రబాబు ఇన్ని సంవత్సరాల నుండి ఏం చేశాడో ఏం చేయలేదో అందరికీ తెలుసు. 5 సంవత్సరాల్లో ఈయన ఏం చేశాడో అందరికీ తెలుసు. ఏంటంటే వీళ్ళు ఈయన మీద ఎక్కువ ఇస్తా అని చెప్పడం వల్ల జనాలు మోసపోయి చేశారు. కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఇంకోసారి ఎవరు జీవితంలో చంద్రబాబు కానీ ఇంకా ఏ ఊహల్లో ఉన్నారు వాళ్ళ అబ్బాయిని లొకేషన్ చేద్దామని, అది కూడా అవుతుంది. ఈ పవన్ కళ్యాణ్ అంటావా ఏ ప్యాకేజ్ తీసుకున్నాడు, ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత ప్యాకేజ్ ఇవ్వనంటే మళ్ళీ విడిగా బయటకు వచ్చేస్తాడు, బీజేపీతో కలుస్తాడు, సిపిఎంతో కలుస్తాడు. ఆయన ఇష్టం అది. ఆయన మటుకి సొంతంగా పోటీ చేసి గెలుస్తానన్న నమ్మకం ఆయనకి లేదు. అంటే ఆయన కార్యకర్తలు ఇవన్నీ కూడా బలంగా పెట్టి కూటమిలో ఉన్నారంటారా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎలక్షన్ ముందు జనసేనకి సపోర్ట్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జగన్ స్టోరీలు పెడితే నన్ను రీమెన్షన్ చేయని అడుగుతున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏమని అడుగుతాం? ఇప్పుడు అరే నువ్వు జనసేన అంటాం, ఒక ఈవెంట్కి వెళ్తాడు పవన్ కళ్యాణ్, అక్కడేమో జనసేన జెండాలు పట్టుకోవద్దు అని చంద్రబాబు ఓపెన్గా చెప్తాడు మీడియా ముందు. వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు తల? ఇలాంటి వాడికి సపోర్ట్ ఎందుకు చేస్తారన్న? అసలు ఏదో పైపైన ఇప్పుడు జగన్ అది ఇది డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు జనం అంటున్నారు. ఇప్పుడు చూసారుగా అక్కడ పోలీసులు తాళ్ళు కట్టి ఆపేశారు జనాలు వస్తే. ఇది ఇప్పుడు జగన్ ఆల్రెడీ చెప్పిన మాట అన్నది ఏమని, మేము చెప్పుకోలేదు చేసింది, ఆ చెప్పుకోగా ఓడిపోయామంటాడు. ఇప్పుడు జగన్ చెప్పుకోకపోయినా జనానికి తెలుసు ఏం చేశాడు. కాకపోతే వీళ్ళు మోసపూరితంగా ఏదో 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 అని అబద్ధాల మాటలు చెప్పి ఎలాగోలా ఈసారి ఎలాగైనా గెలిచేసి మన ఆస్తులు మనం పక్కన పెట్టుకొని పక్కన వెళ్ళిపోదామని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు జనాలు అందరికీ తెలిసింది ఎవరేం చేశారు ఎవరేం చేయలేదు. వచ్చే ఎలక్షన్లో చూడు ఎలా ఉండిద్దు నువ్వు.